ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఒక ముఖ్యమైన అంశమైన ఆర్టికల్ 1 గురించి తెలుసుకుందాం. భారతదేశం పేరు ఏమిటి? మన దేశం ఎలా నిర్వచించబడింది? ఈ విషయాలన్నీ ఆర్టికల్ 1లో ఉన్నాయి. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా, దాట్ ఈస్ భారత్, షాల్ బి ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్నారు. అంటే మన దేశాన్ని ఇండియా లేదా భారత్ అని పిలవవచ్చు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే భారతదేశం అనేది అనేక రాష్ట్రాలు కలిసి ఏర్పడిన ఒక దేశం. మన దేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు అన్నీ కలిసి భారతదేశాన్ని నిర్మిస్తాయి. రాజ్యాంగ నిర్మాతలు ఫెడరేషన్ అనే పదం కాకుండా యూనియన్ అనే పదాన్ని ఉపయోగించారు. దానికి ప్రధాన కారణం భారతదేశం ఒకే దేశంగా ఉండాలి అని చెప్పడమే. అంటే రాష్ట్రాలు విడిపోవడానికి అవకాశం ఉండదు. ఆర్టికల్ 1లో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1. భారతదేశం పేరు ఇండియా లేదా భారత్. 2. భారతదేశం ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్. 3. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు దేశ భాగాలు. ఇలా ఆర్టికల్ 1 మన దేశం పేరు మరియు నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఇది భారత రాజ్యాంగంలోని మొదటి మరియు చాలా ముఖ్యమైన ఆర్టికల్. ఇలాంటి భారత రాజ్యాంగ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో ఆర్టికల్ 2 గురించి తెలుసుకుందాం.